Good morning, children. How are you? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే. Now we are in workbook. Workbook lesson 5, page number 46. పేజ్ నెంబర్ 46లో వర్క్బుక్లో ఉన్నానన్న మనం. అవునా? టిల్ పేజ్ నెంబర్ 45 we completed. In textbook we completed chapter number 5. 5th లెసన్ వరకు టెక్స్ట్ బుక్లో మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? ఈరోజు మీకు నేను 4th లెసన్ ఎఫ్ఎన్ పెడుతున్నాను. మొన్న 3rd లెసన్ పెట్టినప్పుడు రాసుకున్నారు కదా, 4th లెసన్ ఎఫ్ఎన్ పెడతాను. ఎఫ్ఎన్ మీరు చక్కగా 3rd లెసన్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత 1 పేజ్ రివ్యూ చేసి 4th లెసన్ మొత్తం కంప్లీట్ చేసేయండి ఎఫ్ఎన్లో. ఓకేనా? తర్వాత 5th లెసన్ పెడతాను. ఓకే. నౌ ఇన్ పేజ్ నెంబర్ 46, 7th క్వశ్చన్. Page number 46 in workbook, 7th question. First read the question. Look at the pictures and make sentences using this is. One has been done for you. This is use చేసి అక్కడ ఇచ్చిన పిక్చర్ ఐడెంటిఫై చేసి ఆ పిక్చర్ ద్వారా మీరు సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. ఓకేనా? లుక్ ఎట్ ద పిక్చర్స్. పిక్చర్ అంటే అక్కడ ఇచ్చిన పిక్చర్స్. ఆ పిక్చర్స్ చూసి మేక్ సెంటెన్సెస్. సెంటెన్స్ అంటే వర్బ్ ఉంటుంది, నౌన్ ఉంటుంది. వర్బ్, నౌన్ రెండింటిని యాడ్ చేసి సెంటెన్స్ ఫామ్ చేయాలి. సెంటెన్సెస్ యూజింగ్ ఏం యూజ్ చేసి చేయాలి సెంటెన్స్? దిస్ ఈజ్ యూజ్ చేసి వెన్ వి యూజ్ దిస్, వెన్ వి యూజ్ దట్, దిస్ అండ్ దట్. మీరు ఇవి యూకేజీలో నేర్చుకుని ఉంటారు నాకు తెలిసి. దిస్ అండ్ దట్. వెన్ వి యూజ్ దిస్ అనే వర్డ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? దగ్గరగా ఉన్న వాటి గురించి చెప్పేటప్పుడు మనం దిస్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు దగ్గరగా మీ చేతిలో ఏముంది? ఫోన్, బుక్. అవునా? ఫోన్ కానీ టెక్స్ట్ బుక్ కానీ మీ దగ్గరగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ బుక్, దిస్ ఈజ్ ఏ ఫోన్. ఇది పుస్తకం, ఇది ఫోను. దిస్ ఈజ్ ఎ బుక్ అండ్ దిస్ ఈజ్ ఏ ఫోన్. మీ దగ్గర పెన్సిల్ కూడా ఉండుండొచ్చు రాసుకోవాలంటే. దిస్ ఈజ్ ఏ పెన్సిల్. మీ బుక్స్ అన్ని బ్యాగ్లో ఉంటే దిస్ ఈజ్ ఏ బ్యాగ్ అంటాం. అదే మనం కిచెన్కి దూరంగా ఉన్నాం. ఇప్పుడు మీరు హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ కూర్చుని ఉంటారు. అవునా? క్లాస్ అయితే కిచెన్లో కూర్చుని వెళ్ళలేం కదా, మీరు కిచెన్కి దూరంలో ఉండుంటారు. అక్కడ దూరంగా ఉన్న వాటి గురించి చెప్పేటప్పుడు, మీకు దగ్గరగా లేకుండా కొంచెం దూరంగా ఉన్న వాటి గురించి చెప్పేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? దట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. వి యూజ్ దిస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? దిస్ అనేది దగ్గరగా ఉన్న వాటి గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. దట్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? దట్ అనేది దూరంగా ఉన్న వాటి గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. దిస్ అంటే ఇది అంటే దగ్గరగా ఉన్నప్పుడు చెప్తాం. అది తీసుకురా అంటాం మనం. అంటే మనకి దూరంగా ఉంది, మనకి ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చిస్తేనే కానీ దాన్ని మనం తీసుకోలేము. అలాంటి వాటి గురించి చెప్పేటప్పుడు వి యూజ్ దట్. వి యూజ్ దిస్. మనకి దగ్గరగా ఉన్న వాటి గురించి చెప్పేటప్పుడు దిస్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సెంటెన్స్ తయారు చేసేటప్పుడు ఇది తీసుకురా, అది తీసుకురా అంటాం. అవునా? ఇది అంటే చూపించేటప్పుడు, ఇది అంటే మన చేతిలో అవైలబుల్గా ఉందనుకోండి, మన చేతికి దగ్గరగా ఉంది, మనం వాళ్ళకి చూపించగలిగేలా ఉంది, దాని గురించి చెప్పగలిగేలా ఉన్నప్పుడు వి యూజ్ దిస్. దూరంగా ఉంది. దట్ ఈజ్ ఏ వాటర్ బాటిల్ ఎక్కడ ఉంటుంది? ఫ్రిడ్జ్లో ఉంటుంది. అవునా? ఫ్రిడ్జ్లో ఉంటుంది, లేదంటే డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది. కిచెన్లో ఉంటాయి వాటర్. దట్ ఈజ్ ఏ బాటిల్. దట్ ఈజ్ ఏ ఫ్రిడ్జ్. దట్ ఈజ్ ఏ టీవీ. అలాగా మనకి దూరంగా ఉన్న వాటి గురించి చెప్పేటప్పుడు దట్ అనే వర్డ్ని యూజ్ చేసి సెంటెన్స్ తయారు చేస్తాం. దిస్ అనేది దగ్గరగా ఉన్న వాటి గురించి చెప్తాం. దిస్ ఈజ్ ఏ బుక్. మన చేతిలో ఉంది, మనకి అవైలబుల్గా ఉంది, మనం చూపించడానికి అవైలబుల్గా ఉంటే వాటి గురించి చెప్పేటప్పుడు దిస్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఏముంది? దిస్ ఈజ్ ఏ లాక్. ఫస్ట్ది ఏంటి? దిస్ ఈజ్ ఏ లాక్. సెకండ్ది ఏంటి చూడండి? పేజ్ టాన్ అంటే చిరిగిపోయింది. అవునా? దిస్ పేజ్ ఈజ్ టాన్. ఈ పేపర్ చిరిగిపోయిందని అనొచ్చు. లేదంటే దిస్ ఈజ్ ఎ టాన్ పేపర్. ఇది చిరిగిపోయిన పేపర్. దిస్ పేజ్ ఈజ్ టాన్ అని చెప్పండి. నేను మీకు వీటిని సెంటెన్సెస్ కదా, మీరు బోర్డు మీద రాసుకోవడం కష్టం. నేను మీకు వీటిని ఫోటో తీసి పెడతాను, అప్పుడు రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏముంది అక్కడ పిక్చర్లో? అక్కడ పిక్చర్లో ఏముంది చూడండి. నెక్స్ట్ పిక్చర్ ఏంటది? డక్. అక్కడ డక్ ఉంది. అప్పుడు మనం ఎలా రాయాలి సెంటెన్స్? దిస్ ఈజ్ ఏ డక్. దిస్ ఈజ్
ఏ డక్. నెక్స్ట్ పిక్చర్ ఏంటి? యూసీకే వర్డ్ అది. పైన రెండు, పైనేమో ఓసీకే వర్డ్, తర్వాత ఓఆర్ఎన్ వర్డ్. టాన్. టాన్ అంటే చిరిగిపోవడం అని నేర్చుకున్నాం మనం, అవునా? దిస్ పేజ్ ఈజ్ టాన్. దిస్ ఈజ్ ఎ టాన్ పేజ్. దిస్ ఈజ్ ఎ డక్. అండ్ ట్రక్. TRUCK ట్రక్. దిస్ ఈజ్ ఏ ట్రక్. వాటి గురించి చెప్తున్నాం. ఇది ట్రక్, ఇది డక్, అండ్ ఇది తాళం. అలాగా. ఇక్కడ చూడండి 8th క్వశ్చన్. లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ మేక్ సెంటెన్సెస్ యూజింగ్ దట్ ఈజ్. ఇక్కడ దట్ ఈజ్ యూజ్ చేసి సెంటెన్స్ తయారు చేయాలంట. దట్ ఈజ్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ మేక్ సెంటెన్సెస్ యూజింగ్ దట్ ఈజ్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ దట్ ఈజ్ ఏ హార్న్. హార్న్ అంటే ఏంటి? హార్న్స్ దేనికి ఉంటాయి? ఈ హార్న్ పర్టికులర్గా దేనికి ఉంటుంది చెప్పండి? ఈ హార్న్ అయితే హెవీ వెహికల్స్, లారీసు, ట్రక్స్, వ్యాన్స్ వాటికి ఉంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఏ హార్న్. అండ్ నెక్స్ట్ పిక్చర్ ఏంటి? టైం. దాన్ని ఏమంటారు? ఆ థింగ్ని ఏమంటారు? క్లాక్. అప్పుడు మీరు సెంటెన్స్ ఎలా రాయాలి? ఇక్కడ ఏం యూజ్ చేసాం? దట్ ఈజ్ యూజ్ చేసాం, అవునా? దట్ ఈజ్ ఏ హార్న్. నౌ యూ హ్యావ్ టు స్టార్ట్ ద సెంటెన్స్ విత్ దట్. ఇక్కడ కూడా మీరు సెంటెన్స్ దేంతో స్టార్ట్ చేయాలి? దట్తో స్టార్ట్ చేయాలి. దట్ ఈజ్ ఏ క్లాక్. దట్ ఈజ్ ఏ క్లాక్. నెక్స్ట్ సి చూడండి. సి ఏంటది? అదేమని చెప్పండి? ట్రంక్. అదొక పెద్ద ట్రంక్ పెట్టే. అప్పుడు మీరు సెంటెన్స్ దేంతో స్టార్ట్ చేయాలి? దట్ ఈజ్ ఏ ట్రంక్. సెంటెన్స్ దేంతో స్టార్ట్ చేయాలి? దట్. యూ హ్యావ్ టు యూజ్ దట్ టు మేక్ సెంటెన్స్. ఇక్కడ దట్ ఈజ్ ఏ ట్రంక్ అని రాయాలి. ఇక్కడ ఇదేంటిది చెప్పండి? కాయిల్. వర్క్ బుక్లో ఎవరో డ్రా చేశారు ఈ పిక్చర్. ఐ థింక్ గీతాశ్రీ అనుకుంటా. కాయిల్ డ్రా చేసింది, అవునా? ఏంటిది పిక్చరు? కాయిల్. కాయిల్ మనం దేనికి యూజ్ చేస్తాం? మస్కిటోస్కి యూజ్ చేస్తాం, అవునా? దిస్ ఈజ్ ఏ కాయిల్. కానీ మీరు సెంటెన్స్ దేంతో స్టార్ట్ చేయాలి? దట్తో స్టార్ట్ చేయాలి. యూ హ్యావ్ టు యూజ్ దట్ టు మేక్ సెంటెన్స్ విత్ కాయిల్. దట్ ఈజ్ ఏ కాయిల్. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు? యూజింగ్ దిస్ అండ్ దట్. వి యూజ్ టు టెల్ అస్ నియర్ బై థింగ్స్. మనకి దగ్గరగా ఉండే థింగ్స్ గురించి చెప్పేటప్పుడు దిస్ యూజ్ చేస్తాం. మనకి దూరంగా ఉన్న వాటి గురించి చెప్పేటప్పుడు దట్ యూజ్ చేస్తాం. యూ హ్యావ్ టు మేక్ ద సెంటెన్స్ బై యూజింగ్ దిస్ అండ్ దట్ బై ఐడెంటిఫై ద పిక్చర్స్. అక్కడ ఉన్న పిక్చర్ని ఐడెంటిఫై చేసి మీరు సెంటెన్స్ తయారు చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం మనం? దిస్ ఈజ్ ఏ లాక్. మీకు అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. తర్వాత దిస్ ఈజ్ ఏ పేపర్, టాన్ పేపర్. అండ్ దిస్ ఈజ్ ఏ డక్, దిస్ ఈజ్ ఏ ట్రక్. నెక్స్ట్ దట్ ఈజ్ ఏ హార్న్. 8th క్వశ్చన్లో ఏం యూజ్ చేయాలి మనం? దట్ అనే వర్డ్ యూజ్ చేసి సెంటెన్స్ తయారు చేయాలి. దట్ ఈజ్ ఏ హార్న్, దట్ ఈజ్ ఏ క్లాక్, దట్ ఈజ్ ఏ ట్రంక్, దట్ ఈజ్ ఏ కాయిల్. నేను మీకు వీటిని వాట్సాప్లో ఫోటో తీసి పెడతాను, ఫిల్ చేసుకోండి. సెంటెన్స్ కదా, నేను రాస్తే టైం పడుతుంది మీరు రాసుకోవడానికి. నెక్స్ట్ ఇన్ పేజ్ నెంబర్ 47 MCQs ఆర్ దేర్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. MCQ మీన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్కి ఒక కరెక్ట్ ఆన్సర్తో పాటు 2 రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ యూ హ్యావ్ టు ఐడెంటిఫై కరెక్ట్ వన్. మీరు కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి. ఐ ఆమ్ ఏ డాష్. అక్కడ పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ ఏంటి ఐడెంటిఫై చేయండి. ఐ ఆమ్ ఏ తర్వాత ఏముంది అక్కడ పిక్చర్లో? అదేంటది? పిక్చర్ ఏంటి? ట్రక్, అవునా? ఆ ట్రక్కి సూటబుల్ రైమింగ్ వర్డ్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఐ ఆమ్ ఏ ట్రక్. టిక్ ద వర్డ్ దట్ రైమ్స్ విత్ మీ. ట్రక్ అనే వర్డ్కి స్పెల్లింగ్ ఏంటి? TRUCK. అంటే ఇది ఏ వర్డ్? UCK వర్డ్, అవునా? ఇది UCK వర్డ్. అలాగే ఇక్కడ ఉన్న UCK వర్డ్తో వచ్చే వర్డ్ని రైమింగ్ వర్డ్ అంటారు. సేమ్ UCKతో ఎండ్ అయ్యే వర్డ్ని రైమింగ్ వర్డ్ అంటారు. అంటే బోత్ ఆర్ రైమింగ్ ఈచ్ అదర్. రెండు కూడా ప్రొనౌన్స్ చేసినప్పుడు మనకి సేమ్గా అనిపిస్తాయి సౌండ్. ట్రక్, బక్ అంటే ఎండింగ్ విత్ UCK సౌండ్. అవి UCK సౌండ్తో ఎండ్ అవుతున్నాయి కాబట్టి దే ఆర్ రైమింగ్ ఈచ్ అదర్. అవి రైమింగ్ అంటే ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఎండింగ్లో సేమ్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఇక్కడ పిక్చర్ ఏంటది? ట్రక్. దానికి కరెక్ట్ ప్రొనౌన్స్ అయ్యే వర్డ్ ఏంటి? ఫస్ట్ దానికి DUCK డక్.
అది డక్ ఎందులో ఉంది? ఏ. ఏలో డక్ ట్రక్కి కరెక్ట్ రైమింగ్ వర్డ్, దానికి టిక్ పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ డు నాట్ హ్యావ్ ద లెటర్స్ యుఎంపి? ఇక్కడ మీకు 3 వర్డ్స్ ఇచ్చారు. ఆ 3 వర్డ్స్లో యుఎంపి వర్డ్ కానిదేంటో చూడాలి. యుఎంపి ప్రొనౌన్సియేషన్ లేని వర్డ్. ఫస్ట్ వన్ ఏంటి? బియుఎంపి బంప్, అది యుఎంపి ప్రొనౌన్సియేషన్. అండ్ సెకండ్ వన్ డియుఎంపి డంప్, అది కూడా యుఎంపి ప్రొనౌన్సియేషన్. నెక్స్ట్ సిహెచ్యుఎన్కే చంక్. చంక్ అనేది సిహెచ్యుఎన్సికే యుఎన్కే వర్డ్ అది, అవునా? దట్ ఈస్ నాట్ సూటబుల్ వర్డ్. అందులో యుఎంపి లెటర్స్ లేదు. ఓకేనా? సెకండ్ది సి. సి అంటే సిహెచ్యుఎన్కే చంక్, అక్కడ బాక్స్లో టిక్ పెట్టండి. And third one, what is third one? Which of these images have the letters OCK in their names? అక్కడ పిక్చర్స్ ఉన్నాయి. ఆ పిక్చర్స్లో ఓసీకే వర్డ్స్ ఏంటో ఐడెంటిఫై చేసి వాటికి టిక్ పెట్టాలి. విచ్ ఆఫ్ దీస్ ఇమేజెస్ అన్న పిక్చర్స్ అన్న ఒకటే. విచ్ ఆఫ్ దీస్ ఇమేజెస్ హ్యావ్ ద లెటర్స్ ఓసీకే ఇన్ దేర్ నేమ్స్? వాటి పేరులో ఓసీకే ప్రొనౌన్సియేషన్ ఉన్న వర్డ్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ పిక్చర్లో ఏం కనిపిస్తుంది మీకు? గుచ్చుతుంది అమ్మాయి, అవునా? గుచ్చడాన్ని ఏమంటారు? చేతితో గోరుతో కానీ, పెన్సిల్ పాయింట్తో కానీ, పెన్ పాయింట్తో కానీ, పుల్లలతో కానీ గుచ్చడాన్ని ఏమంటారు? పోకు. పిఓకేఈ పోకు. పిఓకేఈ పోకు ఫస్ట్ది. నెక్స్ట్ వన్ ఏంటి? క్లాక్. సెకండ్ పిక్చర్ ఏంటి? సిఎల్ఓసికే క్లాక్, అవునా? అండ్ థర్డ్ పిక్చర్ ఏంటి చూడండి. థర్డ్ పిక్చర్ దాని మీద రాసి ఉంది చూడండి. దాని మీద రాసి ఉంది ఏంటది? ఆయిల్ అది, అవునా? అది ఏ లెటర్తో ఎండ్ అవుతుంది? ఏ ప్రొనౌన్సియేషను? ఓఐఎల్. అప్పుడు ఓసీకే వర్డ్ ఏంటి ఇందులో? క్లాక్. బి పిక్చర్ సిఎల్ఓసీకే క్లాక్. క్లాక్కి టిక్ పట్టాలి. నెక్స్ట్, కెన్ యూ పాస్ మీద డాష్. కెన్ యూ పాస్ మీద డాష్. ఫస్ట్ వన్ ఏంటి? ఫాయిల్. ఫాయిల్ అంటే అల్యూమినియం ర్యాఫర్. అది ఫాయిల్ చేయడం అంటే క్లోజ్ చేయడం. వేడిగా ఉన్నవి కానీ, చల్లగా ఉన్నవి కానీ, లిక్విడ్స్ కానీ మనకి పడిపోకుండా పైన కవర్ చేస్తారు ఫాయిల్ తోటి, దాన్ని ఫాయిల్ చేయడం అంటారు. జంప్ అనేది ఏంటి? వర్బ్. బిఓఐఎల్ బాయిల్ అనేది వర్బ్. ఇక్కడ కెన్ యూ పాస్ మీద ఆ థింగ్ ఏదో పాస్ చేయమని అడుగుతున్నాడు. ఫాయిల్, FOIL ఫాయిల్. ఫోర్త్ ఏంటి? ఫాయిల్. అండ్ ఫిఫ్త్ వన్, చూస్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ మీకు 3 వర్డ్స్ ఉన్నాయి. ఆ 3 వర్డ్స్లో 2 సేమ్గా ఉన్నాయి, ఒకటి డిఫరెంట్గా ఉంది. ఆ వర్డ్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయాలి. SMOKE స్మోక్, POKE పోక్, HORN హార్న్. SMOKE స్మోక్ అంటే పొగ, POKE పోక్ అంటే గుచ్చడం, HORN హార్న్ అంటే కొమ్ములు కానీ లేదంటే హార్న్ సౌండ్ చేసే థింగ్. ఇక్కడ ఆడ్ వన్ ఏంటి? HORN హార్న్. రిమైనింగ్ 2 ఆర్ OKE వర్డ్స్. నౌ సి. వీటికి టిక్ పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్, టర్న్ ద పేజ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మీకు అప్లికేషన్ పార్ట్ ఉంది. అప్లికేషన్ పార్ట్ మీకు చేయడం ఈజీయే నాన్న, మీకు చేయగలిగితే చేయండి. టు రైట్ నేమింగ్ వర్డ్స్ విచ్ ఎండ్ విత్ OCK, OIL, ORN, UCK, UMP అండ్ UNK. మీరు ఈ లెసన్లో నేర్చుకున్న ఫ్యామిలీ వర్డ్స్. చూస్ వర్డ్స్ ఫ్రమ్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దిస్ చాప్టర్. మీరు ఏ నేర్చుకున్నారో చూడండి ఫస్ట్. Now look for these words at home or your neighborhood. Draw their pictures on a piece of paper. Cut out these pictures and make a collage in the space given below. ఇక్కడ మీరు నేర్చుకున్న వర్డ్స్ తోటి పిక్చర్స్ డ్రా చేయగలిగితే డ్రా చేసి మీరు వేరేగా ఒక వైట్ పేపర్ మీద డ్రా చేసి వాటిని ఇక్కడ స్టిక్ చేయాలి, అంటించాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఈ లెసన్లో
టెక్స్ట్ బుక్లో ఉన్నాయి చూడండి. టెక్స్ట్ బుక్లో డక్ ఉంది, ట్రక్ ఉంది, క్లాక్, కాయిల్, హార్న్, ఇలాగ ఈ పిక్చర్స్ మీరు డ్రా చేసి వైట్ పేపర్ మీద డ్రా చేయాలి. లేదంటే ఇక్కడే డ్రా చేసేయండి. మీరు మళ్ళీ వైట్ పేపర్ మీద డ్రా చేసి అంటిస్తే ఇదంతా గమ్ చేసేసి పాడు చేసేస్తారు తడిపేసి. మీరు ఎలాగో ఆ పేపర్ మీద డ్రా చేయాలి, ఇక్కడే డ్రా చేసేయండి. ఆ పిక్చర్స్ అన్నీ ఇక్కడ డ్రా చేసేసి వాటి నేమ్స్ ఇక్కడ రాయాలి. మీరు ఇక్కడ ఏ పిక్చర్స్ డ్రా చేశారో వాటి నేమ్స్ ఇక్కడ డ్రా చేయండి నాన్న. డ్రా చేసి ఫ్రమ్ వేర్ డిడ్ యూ కలెక్ట్ దీస్ పిక్చర్స్. మీరు ఒకవేళ కలెక్ట్ చేయగలిగితే బుక్లో కానీ లేదంటే మ్యాగజైన్స్ అంటే పేపర్స్లో కానీ ఎక్కడైనా సరే వీలైతే కలెక్ట్ చేయొచ్చు. మీరు మ్యాక్సిమం డ్రా చేయడానికి ట్రై చేయండి. అక్కడ మెన్షన్ ద ప్లేస్ వేర్ యూ సా వన్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మీరు డ్రా చేసిన దాంట్లో మీరు ఆ పిక్చర్స్ ఎక్కడైనా చూస్తే అక్కడ ఎక్కడ చూసారో నేమ్ రాయండి. ఓకేనా? మీరు ఇప్పుడు క్లాక్ డ్రా చేశారనుకోండి, క్లాక్స్ ఎక్కడ దొరుకుతాయి మనకి? షాప్లో దొరుకుతాయి. అక్కడ షాప్ అని రాయండి. మీరు ఇక్కడ కాయిల్ డ్రా చేసినా సరే కాయిల్స్ ఎక్కడ దొరుకుతాయి మనకి? షాప్స్లోనే దొరుకుతాయి. అవునా? గ్రోసరీ షాప్, అక్కడ డ్రా చేయండి. మీరు ఇక్కడ డక్ డ్రా చేశారనుకోండి, డక్స్ ఎక్కడ చూస్తారు మీరు? డక్స్ ఎక్కడ చూస్తారు? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట పాండ్స్లో, చెరువుల్లో కానీ అక్కడ చూస్తారు. అవునా? అక్కడ ఇక్కడ డక్ డ్రా చేస్తే ఇక్కడ పాండ్ అండి. మీరు అలా ఫీల్ అయ్యారు. ఓకేనా? అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? Now we completed up to 5th lesson in textbook and workbook both. In next class we will discuss about 6th lesson. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం 6th లెసన్ స్టార్ట్ చేసుకుందామమ్మా. వర్క్ బుక్ అయిపోయింది కదా, ఇంకా అందుకనే నేను ఈరోజు స్టార్ట్ చేయట్లేదు. ఇప్పటి వరకు మీరు ఏమైనా ఇన్కంప్లీట్స్ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి, నేను మీకు ఆ పేజెస్ పెడతాను. ఓకేనా? మీరు మాత్రం ఇన్కంప్లీట్స్ ఉంచొద్దు. లర్న్ 4th లెసన్ స్పెల్లింగ్స్ నేర్చుకుంటూ ఉండండి. ఏ రోజుకి ఆ రోజు. మీకు 5th లెసన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ 4th లెసన్ మేము ఎగ్జామ్ పెట్టేసరికి మీరు రెడీగా ఉండాలి. ఓకేనా? ఓరల్ టెస్ట్ పెట్టేసరికి మీరు రెడీగా ఉండాలి కాబట్టి చక్కగా 4th లెసన్ స్పెల్లింగ్స్ చదువుకుంటూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.